నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఎవరికి దాని థాట్ సాంగ్ వచ్చింది, అన్ని సాంగ్ క్రియేటివ్ కదా. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంతపతయే నమః. ఆదేశాల మేరకు ఈరోజు పాలకేంద్రం దగ్గర శ్రీ పోలేరమ్మ తల్లి ఆర్చి నిర్మాణమునకు శంకుస్థాపన భూమి పూజ చేశాము. ఆయన ఆదేశాల మేరకు రేపు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి దీన్ని ప్రారంభం చేస్తామని అందరికీ చెప్తున్నాను. మా బాబు మాట్లాడుతున్నాం. వాస్తవాలేనండి, మేమందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. ఊరికి ఏదో చేయాలని చెప్పి వెంకటేశ్వరరావు మేము కలిసి ఈ ముఖద్వార నిర్మాణం చేపట్టదలిచినాం. మీ అందరి ఆశీస్సులు సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వెంకటగిరి రూపురేఖలు మార్చిపోయిన దిశ నిర్దేశించిన మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో మొదటగా వెంకటగిరి అడ్రోడ్లో వారి దంపతులచే ఆర్చి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా పాలకేంద్రం సెంటర్లో విజయశేఖర్ గారు మన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ఆర్చి కూడా నిర్మాణం జరుగుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో వెంకటగిరి రూపురేఖలు కూడా మారబోతున్నాయి. వచ్చే ప్రజలు కూడా వెంకటగిరి నుంచి బయట నుంచి వచ్చే ప్రజలు పోలేరమ్మని గుర్తుపెట్టుకునేటట్టు పోలేరమ్మ దగ్గరికి నేరుగా పోయే దారి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళు గతంలో పోలేరమ్మకి దాదాపు 15 లక్షల రూపాయలతో ఒక హారం కూడా సమర్పించడం జరిగింది. కిరీటం సమర్పించిన తర్వాత ఆ రకంగా భక్తి భావాలతో ముందుకు పోతున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన కోరుతున్నాయి. ఇటువంటి దాతలు ఇంకా కూడా వెంకటగిరికి రావాలని చెప్పి ఇంకా ఒక 2-3 దారులు ఉన్నాయి, వాటికి ముఖ ద్వారాలు కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మన పోలేరమ్మ ఆశీస్సులతో వెంకటగిరి ఎమ్మెల్యే గారి సూచనలతో ఈరోజు వెంకటగిరిలో పాలకేంద్రం సెంటర్లో మోనా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సర్వేపల్లి విజయ్ కుమార్ గారు, ఆయన కూడా వెంకటగిరి వాసేనని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పోలేరమ్మ ఆర్చి నిర్మాణంలో భాగస్వామ్యం దానికి వెంకటగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ రోజో చెప్పారు, 2 ఆర్చిలు కట్టాలా వెంకటగిరికి, ఒకటి అడ్రోడ్లో, 2 పాలకేంద్రంలో. 2 కూడా సారే కట్టాలని నిర్ణయం తీసుకుంటే వెంకటేశ్వరరావు సార్ వచ్చి, కోన వెంకటేశ్వరరావు గారు వచ్చి, సార్ ఒకటి నేను కడతాను, ఇంకోటైనా కడతాను నేను అని ముందుకు వచ్చారు. కాబట్టి ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలా, ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రేరణతో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలా. ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అమ్మవారికి ఆర్చి కట్టాలని. కాబట్టి ఆ కార్యం ఆయన చేతుల మీదుగా జరగడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా జరిగింది. ఈరోజు శంకుస్థాపనకి మన ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరు కావాలా, హాజరు అవుతారని కూడా చెప్పారు. కానీ దీనికంటే అమ్మ అంటే వేరే ఇంపార్టెంట్ పని కాదు. కానీ విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈరోజు వెంకటగిరిలో సబ్ డివిజన్ కావాలా,
వెంకటగిరి సబ్ డివిజన్ గురించి ఈరోజే కరెక్ట్ రోజు మంత్రులు ఉంటారు, సీఎం గారు ఉంటారని ఆ ప్రతిపాదనని ఆడ తీసుకుపోయిన దానివల్ల ఆడ చర్చించాల్సిన విషయం వచ్చిన దానివల్ల ఈరోజు ఎమ్మెల్యే గారు దీనికి హాజరు కాలేకపోయినారు. ఎమ్మెల్యే గారు వచ్చినాక రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ని, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ని, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ని 4 డిపార్ట్మెంట్ల దగ్గర పెట్టుకొని ఇక్కడ రోడ్డు వైనింగ్ ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం అయితే దీన్ని మనం ఆర్చి కట్టగలుగుతాం, కొలతలు ఏ విధంగా తీసుకోవాలా అని ఎమ్మెల్యే గారు వచ్చినాక అన్ని డిపార్ట్మెంట్ని పిలిపించి ఇక్కడ సర్వసుందరంగమైన ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఉంది పోలేరమ్మని ఇక్కడ కూడా ఇట్టుకుపోయే వాళ్ళకు కూడా తెలియజేసేదానికి హైవే మీద ఇంకొక దారి కూడా కట్టించినందుకు కోన వెంకటేశ్వరరావు గారికి, అదే సర్వేపల్లి విజయ్ కుమార్ గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.